మేటి కిరీటము మేటి కిరీటము ఉక్కు స్తంభములో ఉక్కు స్తంభము ఈ అవతారంతో అక్కడ జన్మించారా? ఉక్కు స్తంభంలో ఆ ఉక్కు స్తంభం ఎక్కడ చెప్పురా? నేను రాజు చెప్పినా చెప్పు. చెప్పురా. కర్నూలు జిల్లా ఆడోళ్ళగడ్డ దగ్గర ఆడోళ్ళగడ్డ కదా ఆడోళ్ళగడ్డ దగ్గర అహోబిలమైన ఊరిలో పైన ఎగవాలము కింద దిగవాలము పైన ఎగవాలం ఎగహోబలంలో ఉక్కు స్తంభం ఉంది. ఆ ఉక్కు స్తంభంలో ఈ అవతారంతో అక్కడ జన్మించారా? అక్కడ ఎందుకు జన్మించారు స్వామి? ఈ అవతారంతో అక్కడ జన్మించారా? ఆయన కాపాడడానికి అక్కడ జన్మించారు. ఎవరిని సంహరించేదని స్వామి? అది కూడా నరసింహ స్వామి అంటారా? స్వామి అంటే ఈ గరుడ మేరుతున్నాడు నరసింహ స్వామి మీరే అంటున్నారు. అవునా? కాదు స్వామి, మీరు దేవాలయ దేవతలు దైవ సంబంధులు 10 అవతారించిన మహాదేవులే కదా స్వామి. మీరు ఏ యుగంలో ఏ అవతారం ఎక్కారు? ఎవరిని పెళ్ళాడారు? ఎవరు సంహరించారు స్వామి? అయ్యా దేవాలయానికి ప్రశ్న ఇచ్చావు. అవునయ్యా, నీ ప్రశ్న నేను జవాబు చెప్తా. అంతే స్వామి, నా ప్రశ్న జవాబు చెప్పావా? స్వామి మీ ప్రశ్నలకు సమాధానం తెలుసని చెప్పగలరు. అవునా? తెలియకపోతే చెప్పలేవు. తెలియకపోతే చెప్పలేదు. ఎవరన్నా అడుగు. ఎవరినన్నా అడుగు. ఎవరున్నా అడిగాడా? ఆయన అడుగు. 4 మాటలు అన్నాడంట. 4 మాటలు అంటే ఏంటి? 4 సార్లు అన్నాడని చెప్పు. నాకు అర్థమైన కాడికి ఎవరైనా తెలుసుకోలేనా చెప్పగలుగుతుంది. సరేనా? మంచి సార్. చెప్పలే
జన్మించి శ్రీరామవతారం ఎత్తి సీతమ్మని వెళ్ళాలి రావణాసుని కుంభకర్ణుని ఎత్తం చేసినట్టుంది స్వామి. ఆ యుగంలో మా తండ్రి ఎవర్రా? దశరథ మహారాజా. ఎంతమంది భార్యలు? 3 భార్యలు స్వామి. వాళ్ళ పేరు చెప్పు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. కుమారులు ఎంతమంది? 4 కుమారులు. వాళ్ళ పేరు చెప్పరా? శ్రీరాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నుడు స్వామి. సీతాదేవిని అరణ్య మార్గం తీసుకువెళ్ళినప్పుడు ఆ సీతాదేవిని అపహరించింది ఎవరు? రావణాసురుడు. రావణాసురుడు కదా? అవును స్వామి. రావణాసురుడు కొడుకుల పేరు చెప్పరా ముందా? రావణాసురుడు కొడుకు పేరు వచ్చేసి మేఘనాథుడు, ఒకడు విజయుడు. ఇద్దరు. అవును స్వామి. వాళ్ళ తమ్ముడు చెప్పరా? కుంభకర్ణుడు, ఒకడు విభీషణుడు. స్వామి. రావణాసురుడు చెల్లెలు ఎవరా? సూర్పులెక్క. నా ప్రశ్న బహు చక్కగా చెప్పినారా? అవును తండ్రి. ఏమిటి కోరిక? స్వామి 2వ తరం చెప్పండి తండ్రి. అవతారం అవునయ్య. మీరు ద్వాపర యుగమున జన్మించి దేవకి వసుదేవకి కుమారుడిగా జన్మించి శ్రీకృష్ణ అవతారం ఎత్తి రుక్మిణి సత్యభామను పెళ్ళాడి 16,000 కాపుల సరసంలాడి మీ మేనమామ కంసుని కాళికమ్మడికి దిగదొక్కునే అవుతుంది స్వామి. ఆ యుగంలో మా తల్లిదండ్రులు మళ్ళా చెప్పరా? దేవకి వసుదేవులు కదా? అవునయ్యా. నన్ను సాకిన తల్లి ఎవరు? యశోదమ్మ తల్లి. యశోదమ్మ కదా? యశోదమ్మ భర్త ఎవరా? నందుడు. నందుడు. ఆ యుగంలో నా అన్నగా ఉంది ఎవరా? బలరాముడు. బలరాముడు కదా? 16,000 మంది గోపికలు ఉన్నావు. నాకు ఇష్టమైన గోపిక ఎవరు చెప్పరా? రాధాదేవి. నా 2 ప్రశ్న బహు చక్కగా చెప్పినవరా? ఏమి నీ కోరిక? ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీ ఇల్లు వాకిలి, మీరు ఉండే నివాసం చెప్పండి స్వామి. నా ఇల్లు వాకిలి అవును. 14 లోహకము అయ్యా. నేను ఈ 14 లోకములు ఏలుకుంటూ 14 లోకములు ఏలుకుంటూ భక్తులు కాపాడుకుంటూ భక్తులు వరాలిస్తూ ఆ భద్రాద్రి ఎందున ఈ నివసించిన తండ్రి. శభాష మహామంత్రి. స్వామి. నా ప్రశ్నలు బహు చక్కగా చెప్పినావు. నీవే నా సేవకుడివి నా దేవాలయ తండ్రి కదా? కానీ సభకు నన్ను ఎందుకు పిల్లలు